కిందికి బెండ్ చేసి కట్ చేస్తే స్మూత్గా కట్టుకోవడం జరుగుతుంది హనీకోమ్ అనేది. పాత తీసాం కదా, ఈ హోల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకొని తడకలుపుతుంది. వాటర్ యొక్క ఫ్లోట్ ఎంత ఎక్కువ వస్తే మనకు కూలింగ్ అనేది అంత ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా తడవడం జరుగుతుంది. ఈ విధంగా ఫిక్స్ చేసినాక పైనుంచి ఈ విధంగా ట్యాక్స్ చేసుకొని ఇదైతే కంప్లీట్ చేయడం జరిగింది. పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ రెండింటికి అయితే హనీకోమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. కూలర్ యొక్క తడకల హనీకోమ్ అయితే పాత చేంజ్ చేసి కొత్త అయితే మార్చడం జరుగుతుంది. పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత తడకలు అయితే ఈ విధంగా మొత్తం అయితే రిమూవ్ చేసుకోవాలి. తీసుకున్నప్పుడు జార్ తీసుకోవాలి. సైడ్లకు అనేది క్లిప్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకొని మనం కొత్త అయితే యాక్సెస్గా ఫిట్ చేసుకోవాలి. రెండు చిన్న తడకలకు అయితే తీసేసి పెద్ద తడకది కూడా ముందుగానే తీయడం జరిగింది. బిగ్ సైజ్ తడకది ఈ విధంగా తీసేసి ఒకసారి పైన మనకు వాచర్స్ కనబడుతున్నాయి కదా, ఇవనేది రావు. ఈ విధంగా కటింగ్ తోటి తీసేసి దీని కింద చిన్న నట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా దాని యొక్క హెడ్ అనేది పట్టుకొని కటింగ్ తోటి ఈ విధంగా అంటే పాత స్క్రూ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మనం కొత్త హనీకోమ్ వేసుకున్నప్పుడు స్క్రూలు అయితే ఫిట్ చేయము. ట్యాగ్ లేసి అయితే మళ్ళీ యాక్సెస్గా ఫిట్ చేయడం జరుగుతుంది. పాత హనీకోమ్ చూడండి, మొత్తం డస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా ఈ డస్ట్ ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఎలర్జీ రావడం జరుగుతుంది. 1 ఇయర్కు లేదా 2 ఇయర్స్కు లేదా 3 ఇయర్స్కు ఒకసారి అనేది హనీకోమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2 స్మాల్, ఇది వచ్చేసి బిగ్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా మొత్తం అయితే ఫంగస్ అయితే ఉంది. సైజ్ అనేది తీసుకొని కట్ చేసుకొని తీసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక సైజుకు మాత్రమే బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. యాక్సిబిడ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్లేడ్తో కట్ చేసేటప్పుడు స్ట్రేట్ కట్ చేయదు. ఈ విధంగా వన్ సైడ్ అయితే బెండ్ చేసి కట్ చేస్తే స్మూత్గా అయితే కట్ కావడం జరుగుతుంది నీట్గా. యాక్స్ బ్లేడ్ తోటే మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక సైజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంకో సైజు కూడా స్మాల్ అయితే కట్ బిగ్ సైజ్ హనీకోమ్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్లేడ్ ఏ విధంగా వంచి కట్ చేస్తున్నాం అదే విధంగా కూడా మళ్ళీ ఒకసారి చూపెడతా. బ్లేడు చూడండి, ఈ విధంగా కిందికి బెండ్ చేసి కట్ చేస్తే స్మూత్గా కట్టుకోవడం జరుగుతుంది హనీకోమ్ అనేది. పాత తడకలు తీసేసి కొత్త హనీకోమ్ అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అయిపోయింది. ఇంకో సైజు కూడా తీసుకొని యాక్సెస్గా మళ్ళీ తడకలకి అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ పెట్టే కదా, ఇట్లా స్ట్రేట్గా నిలబడి చేయదు. ఈ విధంగా క్రాస్గా పెట్టి కట్ చేయాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఈ విధంగా క్రాస్గా బెండింగ్ అనేది చేసి బ్లేడు కట్ చేస్తే స్మూత్గా కట్టుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ అయిపోయింది. 3 కట్ చేసుకోవడం జరిగింది హనీకోమ్స్ అనేది. చూడండి, పాత సైజ్ ఎంత ఉందో అదే సైజ్ అయితే కట్ చేసుకోవడం జరిగింది. 2 చిన్నవి, ఒకటి పెద్దది. పెద్దది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటాయి, 2 చిన్నవి అనేది సైడ్లకి అయితే ఉండడం జరుగుతుంది. పాత తడకలు చూడు, ఇవి తీసాం కదా, ఈ హోల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకొని తడకలు పైనుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా మొత్తం ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఉండడం వల్ల కూడా మనకు వాటర్ యొక్క ఫోర్స్ అనేది కరెక్ట్గా ఈ హనీకోమ్ మీద పడదు. కరెక్ట్ ఫిక్స్ అయిందా చూడండి. ఈ వాటర్ పడే ఇక్కడ గ్యాప్ అనేది ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకోవాలి. మనకు వాటర్ యొక్క ఫ్లోటింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది. వాటర్ యొక్క ఫ్లోట్ ఎంత ఎక్కువ వస్తే మనకు కూలింగ్ అనేది అంత ఎక్కువ రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా మనకు ఫిక్స్ కావడం జరుగుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అయితే మనం కట్ చేసుకుని గ్యాప్ అయితే ఉంచుకుంటే మనకు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎంత ఎక్కువ వస్తే మనకు కూలింగ్ అనేది అంత ఎక్కువ రావడం జరుగుతుంది హనీకోమ్కి అనేది. చూడండి, కట్ చేసినాం కదా, సేమ్ యాస్టిజ్గా అయితే మనం పెట్టేసుకోవాలి. సరే పెట్టినాక మళ్ళీ ఒకసారి అయితే మీకు గ్యాప్ అనేది చూపెట్టడం జరుగుతుంది. చూడండి, మన కింద ఈ మాత్రం గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ వేస్తే ఏంటంటే కొంచెం వాటర్ అనేది అటు ఇటు పడి లైన్స్ అనేది కంప్లీట్గా తడవడం జరుగుతుంది. ఈ విధంగా ఫిక్స్ చేసినాక పైనుంచి అయితే ఈ పై క్లిప్లు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్లిప్స్ పెట్టుకొని యాస్టిజ్గా అయితే తడకలు ప్యాక్ చేసేసుకుందాం అండి. అయిపోయింది. నెక్స్ట్ దీనిపైనుంచి అయితే హనీకోమ్ అన్నది అటు ఇటు జరగకుండా ఈ విధంగా ట్యాగ్స్ అయితే వేసుకుందాం. మన మధ్యలో స్క్రూస్ అయితే ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ అయితే తీసేసి ఈ ట్యాగ్స్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం హనీకోమ్ తీసుకున్నప్పుడు ట్యాగ్ అనేది కట్ చేయగానే మనకు బయటికి రావడం జరుగుతుంది. స్క్రూస్ అయితే ఒకసారి ఫిట్ చేసి రెస్ట్ ఉండి మనకు స్క్రూస్ ఇప్పినప్పుడు రావు. ఈ విధంగా ట్యాగ్స్ వేసుకొని ఇదైతే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో తడక కూడా స్మాల్ తడక ఉంది కదా, ఇది వచ్చేసి 2 తడకలు ఉండడం జరుగుతాయి. ఇవి కూడా యాస్టిజ్గా ఎక్స్ట్రా పైన ఉంది. దాన్ని సైజ్ అనేది కొంచెం తగ్గించి 1/2 ఇంచ్ సైజ్ అనేది తక్కువ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా తడకలా ఫిక్స్ కావడం జరుగుతుంది. ఈ విధంగా పైనుంచి ఇదే విధంగా సేమ్ క్లాంప్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి. హనీకోమ్ అనేది అటు ఇటు కాకుండా ఒక ట్యాగ్ అనేది మధ్యలో ఈ విధంగా ట్యాగ్ పెట్టుకుంటే హనీకోమ్ అనేది అటు ఇటు షేక్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో తరగతి కూడా సేమ్ యాస్టిజ్గా
మధ్యలో మనకు ఒక చిన్న స్క్రూ ఉంటే అది తీసేసి హనీకోమ్ అయితే ఇది కూడా సేమ్ హాఫ్ ఇంచ్ పైన కట్ చేసి గ్యాప్ అనేది పెట్టుకొని యాస్టేజ్గా అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. సేమ్ దీనిపైన కూడా క్లిప్పులు చూడండి, ఈ పైన లైన్స్ ఉన్నాయి కదా వాటర్ ఫ్లోటింగ్ పడేది, ఇవన్నీ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే మనకు ఫ్లోటింగ్ అనేది ఎక్కువ పడడం జరుగుతుంది. పైనుంచి క్లాంప్లు అనేది పెట్టుకుని యాస్టేజ్గా దీనికి కూడా ఒక ట్యాగ్ అయితే వేసుకొని ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా హనీకోమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. చూడండి, దీనికి కూడా ఒక ట్యాగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని హనీకోమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది తడకలకు. చూడండి, పెద్ద సైజ్ ఒకటి, చిన్న సైజ్ రెండింటికి అయితే హనీకోమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా హనీకోమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. 2 చిన్నవి, ఒక పెద్ద తడక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.